ఎవరన్నా కావాలని కొంతమంది చుట్టుపక్కల వాళ్ళను గమనించి నేను చాలా అమాయకుణ్ణి మస్తు మంచోణ్ణి అన్నట్టు కలరింగ్ ఇస్తే ఏ కమల్ హాసన్ మస్తు చేస్తున్నావు యాక్టింగ్ అని అంటాం కదా. గట్లనే గీడ గుడికి వచ్చిన దొంగనా కొడుకు పర్ఫార్మెన్స్ చూడు రూపారి. దినదినం దొంగ బడవేగాళ్ళు బగ్గమోపైతున్నారని మనం మన ఆర్తలలో చెప్పుకుంటున్నాం. అంతేనా కాదా చెప్పుర్రి? ఏడ మోకా దొరికితే ఆడ దొంగతనం చేస్తున్నారు దొంగ బద్మాష్ గాళ్ళు. ఇంట్లల్లా గుడ్లల్లా రోడ్డు మీద ఏడ వదులుతలేరు. ఇప్పుడు గా దొంగల గురించి ఎందుకురా వారి అని నా మీద గుస్సా కాకుర్రి. ఒక పారి గీడ చూడుర్రి. ఓరిని దొంగ ముఖంలో నా చెప్పు. అమ్మవారిని మొక్కుదామని ఎంత పద్ధతిగా సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసిని అనుకుంటా వచ్చి చుట్టుపక్కల ఎవ్వరు లేని చూసి గర్భగుడ్లకు పోయి అమ్మవారి తాలిబొట్టుని ఎత్తుకపోయిండు పనికి మాలిన సన్నాసిగాడు. చూడనికే మళ్ళా మంచిగా ఉన్నాడు, పైన బట్ట కింద పొట్ట పెట్టుకొని. మరి గా ఏజ్ లో ఆయనకి అమ్మవారి తాలిబొట్టును దొంగతనం ఎందుకు చేయాలి అనిపించిందో బట్టెబాజ్ గానికి. సత్రంపాడు సౌభాగ్యలక్ష్మి గుడ్ల అమ్మవారి మెడ్లకెళ్లి తాలిబోటును తీసుకొని పరారయ్యిండు ఈ దొంగ దగుల్బాజీ గాడు. అమ్మవారికి నమస్కారం చేస్తున్నట్టు మెల్లగా లోపటికి పోయి ఏం లేదన్నా 10 కాసుల తాలిబోటును ఎత్తుకపోయిండట. ఇక ఈ తతంగం మొత్తం సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యింది. అవురా వారి, ఇప్పుడు మొత్తం నువ్వు చేసిన పని రికార్డ్ అయ్యింది. నువ్వు ఇప్పుడు ఖచ్చితంగా పోలీసు వాళ్ళకు దొరుకుతావు. మరి మీ ఇంటి కాడ మీ చుట్టాలోళ్ళ కాడ తలెత్తుకొని ఎట్లా బతుకుతావురా వారి? నీ బతుకుల మనవాడ.